హాయ్ అండి, చూసారు కదా, వేడి వేడి పూరీలు తయారు చేసే విధానం చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా పిండిని ఆశీర్వాద్ తీసుకున్నాను. నేను ఆశీర్వాద్ పిండి తీసుకొని ఇలాగ పళ్ళెంలో వేసి కొద్దిగా 1 స్పూన్ పంచదార వేయాలి, కొద్దిగా సాల్ట్ వేయాలి. వేసి తగినన్ని నీళ్లు పోసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చాక కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా రౌండ్గా బాల్గా స్మాష్ చేసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి పొడి పిండి, ఏమో కలిపేసిన పిండి. ఇప్పుడు శనగపిండి కూర చేస్తున్నాను. చూసారుగా, ఇలా శనగపిండి వాటర్లో కలిపేసి మిక్స్ చేసేయాలి. ఉండలు గడ్డలు ఏమన్నా ఉంటే చేత్తో మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తాలింపులన్నీ వేసేసి ఆయిల్ పోసేసి ఇలా మగ్గపెట్టేసాను. ఈ మగ్గపెట్టేసిన దాంట్లో ఈ శనగపిండి నీళ్ళు పోసేసి తగినన్ని వాటర్ పోసేసి కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసి ఇలా మగ్గపెట్టేసి చిక్కదనం వచ్చేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఆ ఉడకపెట్టిన బంగాళదుంపలు నీళ్ళు కూడా ఈ కూరలో వేసేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చి శనగపిండి నీళ్ళు కలిపేసుకున్నాను. ఇలా ఉండలుగా లేకుండా చేతితో కూడా ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, తయారు చేసే విధానం. కూర ఇలాగ చేసేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. చూసారు కదా, కొద్దిగా కారం వేస్తాను రంగు కోసం. కారానికి అయితే పచ్చిమిరకాయలు వేసాను అనుకోండి, కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందని ఎర్ర కారం వేసాను. ఇదిగోండి, ఇలాగా శనగపిండి వాటర్ పోసేసి తగినన్ని వాటర్ పోసేసుకొని మనకు ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా వేసేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుంది. శనగపిండి కూర చాలా బాగుంటుంది. వీలైతే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరని వేయలేదు. శనగపిండి కూర కొద్దిగా మంట పెద్దది మీడియంలో పెట్టుకొని ఇంకా ఇలా దగ్గరగా కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది, చూసారా. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. పూరీలు ఆల్రెడీ మా పాప చేసేస్తుంది. పూరీలు చేసేసి పక్కన పెట్టేస్తుంది. ఇప్పుడు ఒక బుక్లో, ఆ బుక్లో నేను బుక్ ఓపెన్ చేసి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కాక ఆ బుక్ మీద ఉన్న పూరీ తీసి ఆయిల్లో వేసి పూరీ అటు ఇటు తిప్పితే పూరీ వస్తుందన్నమాట. ఆ వీడియో కూడా ఉంది, చూడండి. పూరీ తయారు చేసే విధానం. కూర అయితే దగ్గర పడిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు సెలవుల్లో ఇంట్లో ఉంటారు కదా, అమ్మ నాకు ఇది తినాలనిపిస్తుంది, నాకు అది తినాలనిపిస్తుంది అన్న చేయవా, లేకపోతే డబ్బులు ఇవ్వు కొనుక్కొచ్చుకుంటాను అని అంటారు. పద్దాక మనం డబ్బులు ఇవ్వలేము కదండి పిల్లలకి. ఇప్పుడు అలవాటు అయిందనుకోండి, సెలవుల్లో రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా డబ్బులు ఇస్తేనే స్కూల్కి వెళ్తానంటారు, లేకపోతే పేచీ పెడతారు. ఇలాగ మీకు వీలైనప్పుడల్లా ఏదో ఒక పిండి వంట చేసి పెట్టారనుకోండి. పూరీయే కాదు, ఈ పూరీని కూడా మనం ముక్కలుగా కట్ చేసి ఇలా నూనెలో వేపేసి పంచదార పాకం కూడా పట్టుకొని తీపి పూరీ ముక్కలు కూడా తీసుకోవచ్చు. పిల్లలకి ఇష్టంగా తింటారనమాట. నేనైతే పూరీ ఇలా చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్